వినాయకాయ నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గం గణపతయే నమః. గం గణపతయే నమః. గం గణపతయే నమః. ఓ భారత సోదరీమణులారా, మనమంతా మన హైందవ సంప్రదాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలోని 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అత్యుత్తమమైనది. ఈ జన్మకు అర్థం ముందు జన్మలలో చేసిన పాపాలను తగ్గించుకొని వచ్చే జన్మలో భగవద్ సాన్నిధ్యము సంపాదించడం. ఇక్కడ పేదవాడికి కష్టాలు, ధనికునికి సుఖాలు అని ఆలోచన రాదు. ప్రతి ఒక్కరూ మనలోని ఆషడ్వర్గాలను జయించి భక్తి మార్గము వైపు ప్రయాణించాలి. ఈ కలియుగంలో భక్తి ఒక్కటే మోక్షానికైనా, ఉన్నతమైన రాబో జన్మకైనా మార్గం. ఇంతటి భాగ్యము ఏ యుగములోనూ లేదు. భక్తి అనేక మార్గాలు. ముఖ్యంగా పెద్దలు నవభక్తి విధానాలంటారు. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఇందులో ఏదో ఒక మార్గాన్ని మనం అనుసరించాలి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి ఉండాలి. జిహ్వే కీర్తయ కేశవం, మురరిపుం చేతో భజత్ శ్రీధరం, పాణిద్వంద్వ సమర్పయాచ్యుత కథాః, శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణం లోకయ లోచన ద్వయ హరే. హరేర్గక్షాంగ్రి యుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసి. ఓ భగవద్భక్తులారా, కలియుగవాసులమైన మనమందరము చాలా అదృష్టవంతులు. మనకు అనేక మంది గురువులు ఈ భూమి మీద నడిచిన దేవతలే అనేక ప్రబంధాలను రచించారు. వేదాలను, ఉపనిషత్తులను గురించి వారి ఆలోచన విధానాలను భక్తులకు సులభమైన విధానాలలో అర్థమయ్యే విధంగా వచించారు. అందులో ఒక రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఆదిశంకరాచార్యులు, ఒక అన్నమయ్య, తులసీదాసు, మన తరిగొండ వెంగమాంబ గారు, మన సమకాలీక గురువులు షణ్ముగ శర్మ గారు, వడ్డిపర్తి గారు, గరికపాటి గారు మొదలైన ఎందరెందరో వారి రచనల ద్వారా, పారాయణల ద్వారా అనేక విధాలుగా భక్తి మార్గాన్ని బోధిస్తున్న వారే. మనం వారు చూపిన మార్గంలో నడవాలి. ఎందుకంటే మానవ జన్మ అత్యంత ఉన్నతమైనది. ఆదిశంకరాచార్యులు అన్నట్లు ఆయు క్షణలవ మాత్రం లభ్యతే హేమకోటిభిః క్వాపి తక్షేద్గచ్చతి సర్వం ముషా తతః కాదికాహాని. అనగా కర్మానుగుణంగా ఆయుస్సు తీరిన తరువాత 1,000 బంగారు నాణాలు ఇస్తామన్న ఒక్క క్షణం మాత్రపు కాలాన్నైనా వెనక్కి తీసుకోలేము. అటువంటి ఉత్కృష్టమైన ఆయుష్ను సదుపయోగం చేసుకోవాలి. ఇంకను మానవుడు చేయరాని అనేక విషయాలను తాను స్వయంగా పరిశోధించి రాసిన భజగోవిందంలో శ్రీ శంకరాచార్యులు చాలా క్షుణ్ణంగా విపులీకరించారు. అందులోని శ్లోకాలను, వాటి భావాలను చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి.